ఓకే. ఎస్. ఓకే మేడం. ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటిది బాగుంది బండి శిల్పారెడ్డి గారు. ఓకే, మీ వాదన ఓకే, బాగుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే కొన్ని అంశాలు ఇక్కడ మనం మాట్లాడాలి. ఎస్పెషల్లీ ధర్మేంద్ర ప్రధాన్ గురించి మనం మాట్లాడాలి. ధర్మేంద్ర ప్రధాన్ రీసెంట్గా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ నీట్ ఎగ్జామ్ని సిబిఎఫ్ అంటే ఐ మీన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా సిబిటి టెస్ట్ అంటాం, సో దానిగా మార్చడం, తర్వాత వచ్చేసి రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేయడం, కొన్ని కోచింగ్ సెంటర్ల మీద ఉక్కుపాదం మోపడం, తర్వాత వచ్చేసి ఈ పేపర్ లీక్ మాఫియా మీద చర్యలు తీసుకోవడం, సో ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం కారణం చేత ఆయన వెనక ఉన్నటువంటి కొంతమంది మాఫియానే ఈయన టార్గెట్ చేశారు అని చెప్పేసి అధికార పార్టీ ఐ మీన్ బీజేపీ కూడా వాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీని మీద ఏమంటారు మేడం? సార్, అధికారంలో ఉండేది వాళ్ళే సార్. వాళ్ళే చర్చించి లేకపోతే వాళ్ళకున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని తీసుకొచ్చి ఇన్వెస్టిగేట్ చేసి బయట పెట్టాల్సిన వాళ్ళే ఆరోపణలు చేస్తే ఎట్లా సార్? ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేస్తే ఓకే, వాళ్ళ చేతిలో పవర్ లేదు, ఆరోపణలు చేస్తే, లేకపోతే నా బోటోలో మీ బోటోలో చేస్తే మన చేతిలో ఏమి ఉండదు కాబట్టి ఆరోపణలే అంటారు. బట్ పవర్ లో ఉన్న వాళ్ళు, సిట్టింగ్ పవర్ లో ఉన్న వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తే ఇక దాంట్లో ఎంతవరకు నైతికత నిజము ఉందని ప్రజలు నమ్మాలి సార్. అలాగే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేశారు కదా, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐ ఎంక్వైరీకి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. ఎవరెవరు ఇందులో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదయ్యాయి. సో ఎఫ్ఐఆర్ నమోదైంది. సో సిబిఐకి కేసును బదిలీ చేశారు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సో అనేక రకాలైనటువంటి అంశాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కదా, జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ నీట్ రీ ఎగ్జామ్ కూడా అయిపోయినటువంటి పరిస్థితి కదా, మరి రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. చాలా మంది కూడా కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎంతవరకు కూడా సెంట్రల్ పవర్ యూజ్ చేసి పవర్ కోసం అరెస్టులు చేసినారు తప్పితే కేజ్రీవాల్ విషయంలో కానీ, కవిత గారి విషయంలో కానీ, లేకపోతే మిగతా కేసెస్ విషయంలో కూడా కేసులు పెట్టడం ఓకే, బట్ లాంగ్ టర్మ్ లో నష్టపోయేది ఎవరు సార్? ఇప్పుడు మీరు కేసు పెట్టామంటున్నారు, ప్రజలందరూ మాట్లాడుకునేది ఏంది? సిబిఐ, సెంట్రల్, మిగతా అన్ని కూడా పవర్ ఉన్న వాళ్ళ చేతిలో వాళ్ళు జస్ట్ కీల్ బొమ్మలు అని మాట్లాడుతున్నారు. మరి అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు దాన్ని ఫాస్ట్ ట్రాక్ లో తీసుకెళ్లి చేయాల్సింది పోయి ఒక చిన్న కేసు పెడితేనే సంవత్సరాలు అవుతుంది సార్. ఇంకా సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయ్యి దీని నుంచి బయటకు వచ్చి ఈ లోపల ఆ టర్మ్ లో సఫర్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళకి న్యాయం ఎప్పుడు జరగాలి సార్? అంటే ఇప్పుడు ఏంటి మేడం, ఇప్పుడు సిబిఐని నమ్మరు, కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మరు, విద్యాశాఖని నమ్మరు, అయినా సరే పరిపాలన సాగాలి. సో ఎలాగా అంటే ఏంటి అసలు దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండదా? అంటే ఏంటి అసలు? అంటే కంప్లీట్గా ఇతర దేశాల్లో జరిగినట్టు జంజీ వచ్చేసి ఆందోళన చేసేసి పూర్తిగా ప్రభుత్వాన్ని కూలదోసేసి, లేకపోతే ప్రజాప్రభుత్వాలు అంటున్నాము, సరే ప్రజాప్రభుత్వం కాదని పక్కన పెట్టేస్తే ఏది నమ్మకపోతే అలాగే చెప్పండి. ఇప్పుడు సిబిఐకి సంబంధించి ఆల్రెడీ ఎవరు దీనికి కారణం అనేది గుర్తించారు. ఆల్రెడీ 132 చేతురాలతో కూడినటువంటి దాదాపు 111 ప్రశ్నలను బయటికి తీసుకొచ్చారని చెప్పేసి సిఎఫ్ఎస్ఎల్ ల్యాబ్స్ గుర్తించాయి. మరి సిఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ని మనం నమ్మాలా, లేకపోతే ఎన్టీఏ ప్యానెల్ మెంబర్ హ్యాండ్ ఉందని చెప్పేసి గుర్తించారు, అతని మీద చర్యలు తీసుకున్నారు. సో చర్యలు అనేవి ప్రతిదానికి ప్రభుత్వం, కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం అనేటటువంటి డిమాండ్ కరెక్టేనా? సరే, ఇప్పుడు మనకేంటి, మీరు ఎందాక అన్నారు ఏంటి, ఈ పరీక్షలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఖచ్చితంగా మార్పు రావాలి, వాటిలో ప్రక్షాళన చేయాలి అంటున్నాం. మరి ఆ ప్రక్షాళన చేస్తే సరిపోతుంది కదా. సో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన వచ్చినా కూడా జరగవని గ్యారెంటీ ఏంటి? ముందు మాఫియాని అడ్డుకోవాలి కదా. ఈ మాఫియా ఎవరు అనేటటువంటి స్ట్రిక్ట్ యాక్షన్ జరగాలి, నైతిక బాధ్యత తీసుకోవాలి అని చెప్పి సార్ ఇప్పుడు మంత్రులు అందరూ వస్తున్నారు సార్. నైతికంగా ఈ మిస్టేక్ జరిగింది అని చెప్పి అక్కడ చెప్పి వెళ్ళిపోవడం తప్పితే అది మళ్ళీ జరగకుండా ఏం చేస్తున్నారు? నీట్ పేపర్ దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం కదా సార్. ఇలాంటి పేపర్ లీక్ అనేది అసలు ఫస్ట్ టైమే కాదు. ఒకసారి జరిగినప్పుడు సరిగా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ జరిగి మళ్ళీ సఫర్ అవ్వాల్సిన ప్రాబ్లమే లేదు కదా సార్. అలా వీళ్ళు చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. అలా జరుగుతున్నప్పుడు హూజ్ క్రెడిబుల్? ప్రతిసారి ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెట్టేస్తే బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరు క్రెడిబుల్? ఆ భయం ఎక్కడి నుంచి వస్తుంది సిస్టమ్ లో?